సంతాన భాగ్యం కోసం హ్మ్. జంటలు అల్లాడిపోతున్న పరిస్థితి. హ్మ్. ఆహ్, దేశవ్యాప్తంగా ఐవీఎఫ్ సెంటర్‌లని, అద్దె గర్భాలని హ్మ్. ఏంటో అసలు. అసలు హ్మ్. సంతానం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. అదే. అసలేం జరుగుతోంది? హుహు. ఎందుకు ఈ సమస్య కారణం ఏంటి గురుగారు? అదే. ఈ సంతాన ప్రకరణం అనేది జ్యోతిష్ శాస్త్రంలోనే ఒక విభాగం. హ్మ్. దానికి ఎన్ని కారణాలున్నాయి, ఏమున్నాయి అన్నీ జ్యోతిష్ శాస్త్రంలో ఒక ప్రత్యేక విభాగం ఉందన్నమాట. అచ్చా! దాన్ని సంతాన ప్రకరణం అంటారనమాట. అచ్చా! ఇంచుమించు అందరూ దాన్ని వరాహమిహిరుడి దగ్గర నుంచి అందరూ వాటిని ప్రత్యేక విభాగంగానే ఇచ్చారనమాట. ఓకే. సంతానం ఎట్లా ఉంటారు, ఎలా చదువుతారు అన్నదనమాట. సో, అసలు ఇంతకుముందు మనం చేసిన ఈ పెళ్లి గురించి చెప్పాం. అవును. ద వెరీ పర్పస్ ఆఫ్ ది మ్యారేజ్ ఈజ్ టు జనరేట్ ది ప్రోజిని. నిజం. సత్సంతానం కలగటం కోసమే పెళ్ళి, ఆ కదా! సంతానం చేయడానికి కావాలి. యెస్. సో, అవును. దానికి సంతానం కలగడానికి మెయిన్ గేట్ మ్యారేజ్. యెస్. అది ఓపెన్ అయి ఉంటే మిగతాయి కంటిన్యూ అవుతాయి. సో, పెళ్లి విషయంలో మనం చెప్పిన కొన్ని చెప్పాం. ఏ రకమైన ఆటంకాలు వస్తాయి, ఎటువంటి అవరోధాలు, కారణాలు చెప్పాం. మీరు చెప్పిన వీడియోలు ఆహ్, పెళ్ళికొడుకు, పెళ్లి కూతుర్లు వాళ్ళ తల్లిదండ్రులకు చూపిస్తున్నారంట. షేర్ చేస్తున్నారు. అమ్మ చూడండి, నాన్న చూడండి ఇగో పెళ్ళంటే ఇలా చేసుకోవాలి అని. అంత శాస్త్రబద్ధంగా చేసుకుంటే ఉత్తమ సంతానం ఎందుకు రాదు గురుగారు? అదే. అటువంటియన్నీ కొన్ని కొన్ని కారణాల వల్ల తప్పించుకోబట్టి ఇట్లా హ్మ్. అయినాయన్నమాట. ఓకే. ఓకే. సో, సంతానం కలగడానికి అనేది దీనిలో 2 విషయాలుంటాయి గురుగారు. సంతానానికి. గురుగారు. జీవుడు, దేవుడు. ఓకే. జీవుడనేది మన శరీరం అన్నమాట. ఓకే. దేవుడనేది ఆత్మ. ప్రతి మనిషిలోనూ దేహాన్నిచ్చేవాళ్ళు తల్లిదండ్రులు. ఓకే. ఆత్మనిచ్చేవాడు భగవంతుడన్నమాట. ఈ ఈ 2 ప్రక్రియల్లో ఎవరి అనుగ్రహం మనకు లేకపోయినా సంతాన యోగం అనేది జరగదన్నమాట. ఓకే. ఓకే. దేహాన్నిచ్చేవాళ్ళు తల్లి, తండ్రి. అవును. ఆత్మనిచ్చేవాడు దేవుడు. భగవంతుడు. అవును. మనం దైవ దోషం చేసినా, మన తల్లిదండ్రుల పట్ల దోషాలు చేసినా, వారు సంతాన యోగ్యానికి అనుకూలులు కారు. ఓకే. ఓకే. వారికి ఆ అనుగ్రహం ఉండదన్నమాట. రైట్. సో, గురుగారు ఇటువంటివి ప్లీజ్. ఎందుకు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? అనేది ఈ జ్యోతిష మార్గంలో రకరకాల విధానాలున్నాయి. హ్మ్. అవి చెప్దాం. రైట్. అంటే జ్యోతిష్య మార్గంలో అంటే మనం పుట్టగానే మనం రాయించుకుంటాం గదా! హ్మ్. దానిలో మన సంతానం భాగ్యం ఉందా లేదా అని తెలిసిపోతుందా గురుగారు? హ్మ్. అవునా? సంతాన భావాలుంటాయన్నమాట. అచ్చా! ఎవరికైనా సరే సంతానం కలగాలంటే లగ్న, పంచమ అండ్ గురుస్థానం. ఓకే. లగ్నస్థానం, పంచమ స్థానం, గురువు. ఓకే. ఈ 3 స్థానాలు బాగోవాలన్నమాట. ఓకే. లగ్నం బలంగా ఉండాలి, పంచమ స్థానం శుభంగా ఉండాలి, ఓకే. గురువు గ్రహం అనుగ్రహం కావాలన్నమాట. ఓకే. సంతాన కారకుడు గురువు అన్నమాట. హ్మ్. స సంతాన స్థానం పంచమ స్థానం. ప్రతి ఓకే. వాళ్ళ జాతకంలో పంచమ స్థానం సంతాన స్థానం. ఇంక లగ్న భావం దేహాన్ని తెలియజేస్తది. హ్మ్. జీవుడన్నమాట. హ్మ్. పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ. ఆ దేహాలను బట్టి శరీరం వస్తది. పంచ గురు అనుగ్రహంతో సంతానం కలుగుతుంది. వాళ్ళు ఎటువంటి సంతానం అనేది డిసైడ్ చేసి ఆత్మ ప్రవేశపెట్టేవాడు భగవంతుడు. ఓకే. సో, 1, 5, 9 ఈ 4 ఈ 3 స్థానాలు శుభంగా ఉంటే గురుగ్రహం అనుగ్రహం ఉంటే వారికి సంతానం మంచి సంతానం కలుగుతుంది. ఓకే. ఇందులో ఏ లోపం ఉన్నా ఆ రకమైన అవరోధాలు, ఓకే. ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఓకే. అసలు ఈ 3 చెడిపోయినాయి అంటే అనపత్య యోగం అంటారు. వారికి సంతానమే ఉండదు. ఓహ్! అది మెయిన్ కారణం. రైట్. మరి కొందరికి గురుగారు సంతానం పుట్టి వెంటనే చనిపోతుంటారు. ఈ దానికి సంతానం కారణం ఏంటి గురుగారు? సంతానం చూడాలంటే దీని ఎక్కడి నుంచి అంటే మనిషి దేహం సంతరించుకున్న తర్వాత ప్యూబర్టీ వస్తుంది. ఆ అవును. దేహాలు ముందు మెయిన్ కారణం. ఆ దేహం ప్యూబర్టీ వచ్చినప్పటి నుంచి ఈ సంతాన విషయంలో జరగాల్సిన ప్రక్రియలన్నీ దేహంలో జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే. స్త్రీలకు రజస్వల అయినప్పుడు, అవును. పురుషులకి నూనూగు మీసాలు నూతన యవ్వనుడు అంటారు. అవును. 16, 14 నుంచి 17 సంవత్సరాల మధ్యలో వారికి స్త్రీకి, పురుషుడికి ఆ సంబంధిత అవయవాలు పెరగటం, అవును. జనరేట్ అవ్వడం హ్మ్. జరుగుతుంటాయి. హ్మ్. మగవాళ్ళకైతే యాండ్రోజన్స్, అవును. ఆడవాళ్ళకైతే ఈస్ట్రోజన్ అని. రైట్. ఈ 2 స్త్రీ పురుష కణాలకి యాండ్రోజన్, స్త్రీ ఎగ్‌కి ఏమో ఈస్ట్రోజన్ కారణం అన్నమాట. కరెక్ట్. అప్పుడు అవి వస్తాయన్నమాట. అప్పుడు మగవాడికి మాస్క్యులైనిటీ మగాడు అన్నది నిరూపించేది ఏంటంటే అది మీసం. అవును. ఆడవారికి మగవాడికి మీసకట్టు, ఆడవారికి చనుకట్టు. హ్మ్. ఈ 2 సెకండరీ సెక్సువల్ సింప్టమ్స్ అన్నమాట. హ్మ్. అవి వచ్చిన దగ్గర నుంచి వీడికి నేను పురుషుడినని, మగవాడినని వీడికి తెలుస్తది. అవును. అవును. నేను స్త్రీనని వాళ్ళకి తెలుస్తది. అవును. సో, అందుకోసం స్త్రీ స్వభావం, వారి చనుకట్టు, వారి దేహ స్వభావాన్ని బట్టి తెలుస్తది.
పురుషుడికి మీస కట్టుతాలు తెలుస్తుంది. ఉమ్. సో ఈ రెండే చూస్తారు మెయిన్. అవును. ఎవరైనా టీనేజ్ వచ్చేసరికి ఆకర్షణ జరిగేప్పుడు వీళ్ళలో మీసాన్ని వాళ్ళలో అవును. చూస్తూ ఉంటారు. అవును. ఆ రెండిటి మీదే ఉంటుంది అన్నమాట. సో అవన్నీ డెవలప్ అయిన బాగా ఉన్నాయంటే వారు దేహం పరిపుష్టిగా సిద్ధంగా ఉన్నది అవును. అని అర్థం అన్నమాట. వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయంటే వారికి దానికి సంబంధించిన లోపాలు వస్తాయన్నమాట. అవును. దేహజాత లోపాలు, దైవజాత లోపాలు. ముందు దేహజాత లోపాలు తెలుసుకుంటే తర్వాత దైవ లోపాలు ఏంటని తెలుసుకోవచ్చు. ఓకే. ఓకే. దేహజాత లోపాలు పురుషుల్లో వచ్చేసరికి శుక్రకణాల ఉత్పత్తి కావాలి. ఓకే. శుక్రకణాల ఉత్పత్తికి శుక్రుడు వీర్యానికి కారకుడు. ఆ వీర్యం సరిగా ఉండదా అది చెడిపోతుంది అనేది 3 గ్రహాలు కారకులు అవుతాయి. ఓకే. కుజుడు, బుధుడు, శని వీళ్ళు 3 కారకులు అవుతారు అన్నమాట. వృశ్చిక లగ్నం కానీ వృశ్చిక రాశి కానీ ఉమ్. వారికి 6, 8 స్థానాలు 12 స్థానాలు అయినప్పుడు అక్కడ ఈ కుజుడు, ఈ బుధుడు, శని ప్రభావం చెడుగా ఉన్నప్పుడు పురుషుల్లో వీర్యకణాలు ఉత్పత్తి కాకపోవటం, ఉత్పత్తి అయినా సరిపడా స్పెర్మ్ కౌంట్ అంటారు, అది ఉండకపోవటం, స్పెర్మ్ కౌంట్ ఉన్న మూవ్మెంట్ ఉండకపోవటం, ఇటువంటి లోపాలు వస్తాయి. ఓకే. అట్లాగే స్త్రీలలో ఎగ్ ఫామ్ కాకపోవటం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవటం, డిశ్చార్జ్ ఎక్కువ అవటం, ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. శుక్రుడు, శని, బుధుడు వీటి 3 కారణాలు. బుధుడైతే వంధ్యత్వానికి కారకుడు అన్నమాట. ఓకే. ఎవరికైనా సంతాన లోపాలు, దేహజాత లోపాలు ఉన్నాయంటే దానికి బుధుడు కారకుడు. ఓకే. బుధుడు అనుగ్రహం ఉంటే వారికి పూర్ణత్వం వస్తుంది, బుధుడు అనుగ్రహం లేకపోతే వంచస్తం వస్తుంది. ఓకే. అట్లాగే కొంత వయసు దాకా అమ్మాయిలాగా అబ్బాయిలాగా ఉండి అవును. తర్వాత సడన్గా వేరే సెక్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, అవును. రిట్రోగ్రెసివ్ అయిపోతూ ఉంటారు. అవును. సడన్గా ఒక పురుషుడు నేను స్త్రీనని భావించుకుంటూ స్త్రీలాగా మేకప్ అవటం చేస్తుంటాడు. ఉమ్. అలాగే ఒక స్త్రీ పురుషుడిలాగా ప్రవర్తించడం జరుగుతుంది. అవును. దానికి కారకుడు బుధుడు అన్నమాట. బుధ గ్రహ దోషాలు ఉన్నప్పుడు అటువంటివి జరుగుతాయి. ఓకే. సో ఈ దేహజాత లోపాలు వారి జాతకాల ప్రకారం ఎలా ఉన్నాయంటే తెలుసుకుని ఉమ్. వాటికి తగిన కారణాలు తెలుసుకుని పరిహారాలు చేసుకుంటే ఆ దేహజాత లోపాలు తొలుగుతాయి. రైట్. ఇంకా దైవజాత లోపాలు అన్నమాట. దైవుడు అనుగ్రహం ఉంటుంది. సంతానం కలగకపోవడానికి, సంతాన లోపానికి 9 రకాల కారణాలు ఉన్నాయి. ఓకే. దైవశాపం, పితృశాపం, ఓకే. మాతృశాపం, భ్రాతృశాపం, మాతుల శాపం, పత్ని శాపం, గురుశాపం, శత్రుశాపం, సర్పశాపం. ఈ 9 రకాల శాపాలు ఉన్నవారికి సంతాన లోపం కావటం కానీ సంతాన అవరోధం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వారి జాతకాలను బట్టి ఏ లోపం ఉన్నదనేది తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.